వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి కేసముద్రం అనే మండలికి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనతోని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వల్లభు వెంకటేశ్వర్లు గారు మనతోనే ఉన్నారు. ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ సీట్లో ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్గా సిద్ధరాం నాయక్ గారికి టికెట్ అనేది అనౌన్స్మెంట్ జరిగింది. ఇక్కడ సిద్ధరాం నాయక్ గారిని ఏ రకంగా గెలిపించబోతున్నారు? బీజేపీ ముందు ఉన్నటువంటి అస్త్రం ఏంటిది? ఎందుకంటే మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. మరి ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం సాధ్యమేనా? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకు వరంగల్ నుండి వచ్చి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. రైట్ సార్, సూటిగా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు సిద్ధరాం నాయక్ గారితో మీరు తిరుగుతూ ఉన్నారు, ప్రచార మాధ్యమాల్లో అన్ని దిక్కులలో తిరుగుతూ ఉన్నారు. మీకు ఫీడ్బ్యాక్ అనేది ఎలా వస్తూ ఉంది ప్రజల నుంచి? ప్రజలు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము అభ్యర్థితోటి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విశేష స్పందన లభిస్తున్నది. ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుంచి ఈ రాష్ట్రంను టీఆర్ఎస్, తెలంగాణ పేరుతో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ పరిపాలించి ఎంత మోసం చేసి, ఎంత దోపిడీలు దౌర్జన్యాలు చేసి 7 లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలోకి, అప్పుల్లోకి ఈ రాష్ట్రంను నూకి, ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి ప్రాణి పైన కూడా అప్పు వేసింది. దాదాపు 2.5 లక్షల పైన అప్పు వేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల పేరుతోటి ఇవన్నీ చేసి దోపిడీలు చేసింది. కాబట్టి టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసించట్లేరు. కాంగ్రెస్ పార్టీ గతంలో 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది. దాని పరిపాలన చూసిళ్ళు. మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరితమైన 6 గ్యారంటీల వాగ్దానాలను దృష్టిలో పెట్టుకొని మాకేదో లబ్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు. వచ్చి దగ్గర 6 నెలలకు దగ్గరకు వస్తున్నా కానీ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కావట్లేదు. కాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. దానికి సంబంధించిన బడ్జెట్ సంవత్సరానికి దగ్గర 60,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవన్నీ దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్నది, అవసరం ఉన్నది, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరం ఉన్నది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఎటువంటి పరిపాలనను అందిస్తున్నారు? స్వచ్ఛమైన, నీతి నిజాయితీ కలిగినటువంటి, ఒక సిద్ధాంతపరమైనటువంటి, ఒక చరిష్మా కలిగినటువంటి విశ్వగురు స్థానంలో నిలబెట్టడం కోసం భారతీయ జనతా పార్టీని అహర్నిశలు నిద్ర లేకుండా, తిండి లేకుండా, చౌకీదార్, ఒక వాచ్మెన్ లాగా ఈ దేశాన్ని కావలి కాస్తూ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఓటేయడం కోసము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి ఈ ప్రాంత ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు మాకు అటువంటి హామీ ఇస్తున్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ బలరాం నాయక్ గారు ఈసారి ఇక్కడ గెలిచేది నేనే అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కవిత గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మీ వర్షన్ ఏంటిది? బలరాం నాయక్ గారు ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేసిండ్లండి, గెలిచిండ్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు, కొత్త పార్లమెంటుకు ఎంపీ. అతను కేంద్రంలో అధికారంలో ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్రంలో మంత్రి అయినా కానీ ఈ ప్రాంతానికి కానీ, ఈ నియోజకవర్గం మాన్కోట పార్లమెంటు పరిధికి కానీ ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు. ఆయన మంత్రి స్థానంలో ఉండి కూడా ప్రజలను విస్మరించి ఎటువంటి కూడా చేయకుండా సొంత లాభం, స్వార్థంతో 5 సంవత్సరాల కాలం గడిపిండు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఇది ప్రజలు గుర్తించిండ్లు. వాళ్లకు మనసులో ఉన్నది. బలరాం నాయక్కు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. అలాగే కవిత గారు మొన్న ఎంపీగా పోటీ చేశారు. వారు 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు వారే ఎంపీ. రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఒక్కనాడు కూడా ప్రజలకు కనిపించింది లేదు. ఈ పార్లమెంటు పరిధిలో తిరిగింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీ నుంచి
ఆ ముఖ్యమంత్రిని కానీ వాళ్ళ మంత్రులను కానీ వాళ్ళతోటి తన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆమె పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రజలు తిరస్కరిస్తారన్నది ఒక భావన అయితే, ఇంకొకటి ఆమె ఏ టైంలో అయినా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలకు పోయే ఆలోచనలో ఉన్నారు. ఆమెకు ఓట్లు పడవనే ఒక భావనలో ఆమె ఉన్నది. సేమ్ టైంలో ఇప్పుడు పోటీలో ఉండేది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఓకే సార్, ఇప్పుడు బర్నింగ్ టాపిక్ వచ్చేసి స్టేట్లో బర్నింగ్ టాపిక్, తెలంగాణ స్టేట్లో బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. మీరు కూడా చాలా రకాలుగా పేపర్ల మాధ్యమాల్లో, టీవీల మాధ్యమాల్లో బాగానే చూసి ఉండాలి నాకు తెలిసి అయితే. సో మీ స్పందన ఏంటిది ఒక సీనియర్ లీడర్గా? ఇప్పుడు రాజ్యాంగము పౌరులకు ఇచ్చిన ఒక హక్కు ప్రైవసీ. వారి వ్యక్తిగత విషయాలను ఎవరు కూడా చోరీ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో ఎంటర్ కావడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇంకొకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అత్యంత నేరపూరితమైన విషయము. ఇద్దరు వ్యక్తుల సంభాషణను ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా రాజ్యాంగం సంబంధించి కోర్టు పర్మిషన్ తోటి వినాల్సి వస్తుంది. ఒకవేళ వినాల్సి వస్తే తప్పదనుకున్నప్పుడు ఆ సంబంధించిన శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళు వినాల్సి వస్తే కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళ సంభాషణ వినాల్సి వస్తుంది. కానీ ఎటువంటిది లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో అధికారం మా చేతిలో ఉన్నదని చెప్పి విచ్చలవిడిగా ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటా, వాళ్ళ సంభాషణలు వినుకుంటా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు, ఇవన్నీ చేసి ఇవాళ రాష్ట్రంను భ్రష్టు పట్టించిళ్ళు. అధికార దాహంతో, అధికార మదంతో ఏం చేస్తున్నావో కళ్ళకు పొరలు వచ్చి ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు, కేసీఆర్కు, వాళ్ళ కుటుంబానికి ప్రజలు ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఓకే సార్, మీ పార్టీ చరిష్మా ఉన్న పార్టీ అని చెప్పేసి మీరు స్టార్టింగ్లో అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, లేకుంటే కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇప్పుడు వీళ్ళిద్దరిని జైల్లో పెట్టించింది మీరేనా? ఐ మీన్ మీ పార్టీ బీజేపీ పార్టీనా? ఒక్కటేనండి, అది చేసింది ఈడీ. బీజేపీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేపేది, ఎవరి మీద కూడా పక్షపాత ధోరణి ఉండదు. ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. భారతీయ జనతా పార్టీ ద్వారా ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వం, కానీ బీజేపీ సంస్థ కాదు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వారి పనులు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే తప్ప కవితను అరెస్ట్ చేయడంలో ఇంట్రెస్టో, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడంలో ఇంట్రెస్టో భారతీయ జనతా పార్టీకి ఉండదు. దీనికంటే ముందు కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు, ఒకరు మంత్రి, ఇంకొకరు డిప్యూటీ సీఎం. మొన్ననే ఒక మంత్రి రిలీజ్ అయిండు, ఇంకో డిప్యూటీ సీఎం జైల్లోనే ఉన్నాడు. దాదాపు 1.5 years దాటింది. కవిత గారు లేట్ అయింది, అరెస్ట్ అవ్వడం లేట్ అయింది, కానీ ఖచ్చితంగా జరగాల్సిన పని జరిగింది. అంతే తప్ప ఏది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఈడీ చేసిన పని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనేకమైన శాఖలలో అదొకటి. దాంతో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్లీ సీతారాం నాయక్ గారిని మీరు ఎలా గెలిపించుకుంటారు? మీ ముందు ఉన్నటువంటి అస్త్రం ఏంటిది? సూటిగా చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? సీతారాం నాయక్ గారికి మేము ఖచ్చితంగా, వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. 2014 నుండి 19 వరకు వారు ఎంపీగా ఉండి కూడా ఇక్కడ చాలా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు వాళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే ఆయన విద్యావంతుడు, ఒక కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసరు, తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఒక భారతీయ జనతా పార్టీ నుండి ఇలా పోటీ చేస్తున్నందుకు నేనే గర్వంగా ఉంది అని ఆయనే చెప్తున్న అటువంటిది. దానికి తోడు ప్రజలు కూడా సాధారణంగా ఆయనను స్వాగతిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ఆయనను గెలిపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామాన బూత్ స్థాయి వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ లబ్ధిదారులను కలుస్తున్నాము. వారందరినీ కూడా వాళ్లకు మేము
ఊ, ఆ, వాళ్ళను మోడీ గారు మీకు ఈ పనులు చేసిండు, మీరు మళ్ళీ గెలిపియాలి, మోడీ గారిని బీజేపీ అభ్యర్థిని కమలం పువ్వును గుర్తుంచుకొని ఓటేసి గెలిపించాలని చెప్తున్నారు. వారు కూడా అనూహ్యంగా స్పందిస్తూ ఈసారి ఢిల్లీలో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ ఉండాలని ఒక నినాదాన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఉండాలనేది వాళ్ళ సంకల్పం, దృఢ సంకల్పం ఉన్నది. ఖచ్చితంగా సీతారాం నాయక్ గారిని గెలిపించుకుంటాం మేము. కానీ బయట ఇంకొక టాక్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఎలా గెలుస్తారు అనేది కోణంలో ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటిది? ఒకటండి, రాష్ట్రంలో ఆ రోజున్న పరిస్థితుల్లో కేసీఆర్ను ఓడగొట్టాలనే ఒక దృఢ సంకల్పం ప్రజలలో ఉంది. ఎందుకంటే ఈ కుంభకోణాలు కావచ్చు, అహంకార ధోరణి కావచ్చు, కుటుంబ రాజకీయాలు కావచ్చు, అవకాశవాదం కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రకరకాల యాంగిల్స్లో చూసుకుంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాబట్టికే వాళ్ళు బీజేపీ కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము అంగీకరించినాము. ఎవరైనా అంగీకరించాల్సిందే. మాకు కూడా స్పందించిండ్రు, మాకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. మేము ఒక ఎమ్మెల్యే ఉన్న మేము 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాము. దాదాపు 18% ఓట్లకు వెళ్ళిపోయినాము. ఇవన్నీ దృష్టిలో మాకు ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం, దేశానికి సంబంధించిన ఎన్నికలు. వాళ్ళే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, ఇది దేశానికి సంబంధించింది, దేశంలో మోడీ ఉండాలి, దేశంలో మోడీ ఉంటేనే ప్రజలందరం సుభిక్షంగా ఉంటాం కాబట్టికే మేము మోడీకి ఓటేస్తామంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తే సుభిక్షంగా ఉండరా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? రాహుల్ గాంధీని ఒక జోకర్ లాగా ప్రజలు చూస్తున్నారండి. రాహుల్ గాంధీని 2 సార్లు అమేథీలా ఓడగొట్టిన చరిత్ర ఈ దేశంలో ఉన్నది. ఎంపీగా కూడా నువ్వు బనికిరావు అన్నాడు. ఇవాళ వాళ్ళు ఇండియా కూటమని పెట్టుకుంటే రాహుల్ గాంధీని ఒక్కరు కూడా నువ్వు ప్రధాని అభ్యర్థి అని ఎవరు చెప్పట్లేదు. తల్లి కొడుకులు ఇద్దరే నువ్వే ప్రధాని అనుకుంటున్నారు తప్ప వాళ్ళతోటి ఉన్న ఏ ఒక్క మిత్రపక్ష పార్టీ కూడా రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధాని అభ్యర్థి అని చెప్పమనండి. అప్పుడు బీజేపీకి 400 కాదు, మా నినాదం అబ్కి బార్ 400 పార్ పక్కా హో జాయేగా. ఓకే సార్, ఇక్కడ దేశవ్యాప్తంగా 400+ అంటా ఉన్నారు. తెలంగాణ వరకే మనం మాట్లాడుకుంటే 17కి అవుట్ ఆఫ్ 17 ఇది టార్గెట్గా మీరు పెట్టుకున్నారు. సాధ్యమవుతుందా? తెలంగాణ వరకే మనం మాట్లాడుకుందాం. ఒకటండి, మేము తెలంగాణలో 17కి అవుట్ ఆఫ్ 17 మేము పెట్టుకోలేదు. మా అమిత్ షా గారు లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు టార్గెట్ 12, మిషన్ 12 ఎంపీ స్థానాలు ఈ రాష్ట్రంలో గెలవాలని మాకు దిశానిర్దేశం చేసిండ్రు. ఆ విధంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాము. ఆ విధంగా పని జరిగిపోతుంది. మాకు కూడా సర్వేలు కూడా అందిస్తున్న ప్రకారం దగ్గర 11 స్థానాలలో మేము గెలుపు దిశలో ఉన్నాము. ఇంకా 2-3 కూడా అవకాశాలు ఉన్నాయి, మెరుగుపడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. రానున్న ఇంకా నెల పైన దాదాపు 40 రోజుల సమయం ఉంది. ఈ 40 రోజులలో ఏదైనా జరగవచ్చు. మేము అయితే కేంద్ర పార్టీ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మిషన్ 12 మాకు టార్గెట్ ఇచ్చిండు. ఆ టార్గెట్ను మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఓకే సార్, ఇక్కడ మిషన్ 12 అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ 12లో మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటుందా ఉండదా? మహబూబాబాద్ ఖచ్చితంగా ఉంటుందండి. మహబూబాబాద్తో కలుపుకొని మిషన్ 12. ఓకే సార్, ఇక్కడ ప్రజలు మీకు బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సీతారాం నాయక్ గారితో మీరు ప్రజల మాధ్యమాల్లో వెళ్ళినప్పుడు మరి ప్రజలు ఏం కోరుకుంటున్నట్టుగా మీతోని చర్చగా మీ ముందుకు రావడం జరిగింది? అంటే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, లేకుంటే మౌలిక వసతుల పరంగా కావచ్చు, ప్రజలకు ఇప్పుడు ఏం కావాలనే కోణంలో ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రజలు ఇంతవరకు కూడా ఉచితాలు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఉచితాల పేరు మీద అధికారంలోకి వచ్చినాయి. వాళ్ళు 10 సంవత్సరాలలో ప్రజలకు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏది కూడా నెరవేరని పరిస్థితి ఉంది. వాళ్ళకు ముందు కూడా వాళ్ళకు అర్థమైపోయింది. ఏదైనా కానీ
విద్య, వైద్యం, ఉపాధి, డెవలప్మెంటు, ఇవి భారతీయ జనతా పార్టీ నినాదాలు. ప్రజలకు వాజ్పేయి గారు చెప్పిండు, ఉచితంగా ఏది కూడా ఇవ్వద్దు, ఒక్కటే విద్య, వైద్యము, ఉపాధి, ఈ 3 మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులేయాలని చెప్పిండు. ఇవాళ ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది, రేపు కూడా వస్తుంది. రానున్న రోజులలో కూడా ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్స్ అవుతాయి, నిరుద్యోగ యువతకు విద్య, ఉపాధి కలుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అండి. ఓకే సార్, ఇంత చెప్తున్నటువంటి మీరు అటు మహబూబాబాద్ జిల్లా ప్రజల కోసమే కావచ్చు, లేకుంటే మీరు నివసిస్తున్నటువంటి మీ మండలం కేసముద్రం మండల ప్రజల కోసమే కావచ్చు, సపరేట్గా మీరేమన్నా చేసిల్లా? బీజేపీ పార్టీ సీనియర్ లీడర్గా మీరేమన్నా చేసిల్లా ప్రజల కోసము? మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా కార్యక్రమాలు చేసిన అండి. ప్రజలకు మేము చేసే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు లేదు ఈ రాష్ట్రంలో. మేము ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. ఒక్కసారి అధికారం ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో కూడా. అసలు ప్రభుత్వం అంటే ఏంది, పరిపాలన అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది. దాంట్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిమగ్నమై ఉంటాడు. ఓకే సార్, యాక్చువల్లీ మీ పొలిటికల్ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పటి నుంచి మీరు బీజేపీలో ఉన్నారు? ఒక్కటండి, ఇక్కడ పొలిటికల్ జర్నీ అనేవాడు ఇది నాకు సూట్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక సిద్ధాంతపరంగా నిర్మాణమైన కార్యకర్తను. నేను సంఘ్ పరివార్ నుంచి వచ్చిన ఒక స్వయం సేవకును. ఆ దిశలోనే నేను 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు కేసముద్రం మండల్ యువమోర్చా అధ్యక్షునిగా పనిచేసిన 3 సంవత్సరాలు. తర్వాత 2003లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిన. మళ్ళీ 2006లో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 6 నుండి 2009 వరకు. 2009లో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన. అప్పుడు మా ఏబీపీ మా సహచర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేది. వారి సారథ్యంలో నేను యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసినాను. తర్వాత 2012లో యువమోర్చా రాష్ట్ర స్టేట్ అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన. 2014 నుండి 2017 వరకు నేను యువమోర్చా స్టేట్ సెక్రటరీగా విక్రమ్ రెడ్డి గారు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పనిచేసిన. ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఒక సంస్థాగతంగా నిర్మాణమైన కార్యకర్త ఈ జిల్లాలో అవసరం ఉన్నదని నన్ను ఆ రోజు రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గారు ఈ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. నేను 2017 నుంచి 19 వరకు, 17 నుంచి 20 వరకు, మళ్ళీ 20 నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు యావత్ మీ జిల్లా ప్రజానికానికి, మీ జిల్లా ప్రజలకి కావచ్చు, లేకుంటే మీ పార్లమెంట్ ప్రజలకి కావచ్చు, ఇప్పుడు ఏమైనా పిలుపు ఇవ్వాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా జిల్లా ప్రజలకు, పార్లమెంటు ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఇవాళ మనము గత 10 సంవత్సరాల నుండి గుండె మీద చేతులు పెట్టుకొని నిద్రపోగలుగుతున్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మనమందరం కూడా సుభిక్షంగా ఉన్నాం. మనము ఈ దేశము $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకేస్తున్నాము. ఇప్పుడు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడ్డది. రానున్న రోజులలో మోడీ గ్యారంటీ అని చెప్పారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని నిర్మిస్తా అన్నారు. దయచేసి ఈ దేశము పురోగమించాలంటే, విశ్వగురు స్థానానికి వెళ్ళాలంటే ప్రపంచం భారతదేశాన్ని అనుసరించాలి అంటే భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సీతారాం నాయక్ గారిని గెలిపించాలని, ఈ కేంద్ర ప్రభుత్వంలో మన జిల్లా ప్రాతినిధ్యం కూడా ఉండేలా
మన అభ్యర్థిని కూడా పార్లమెంట్లోకి పంపించి మనం కూడా ఈ దేశానికి ఒక విధంగా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీవీఆర్ టీవీ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మేము చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.